సూర్యాపేట జిల్లాలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 5 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వీరి నుండి 2,80,000 విలువైన 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. జిల్లా కేంద్రంలోని తన ఆఫీసులో వివరాలను వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన ఠాకూర్ నిఖిల్ సింగ్, సారగండ్ల మహేష్, రోహన్ హజ్పుట్, కాలు తివారీ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని ఏపీలోని అరకు పరిసర ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి ఇక్కడికి తరలిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. గంజాయిని తీసుకుని హుజూర్ నగర్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్న ఠాకూర్ నిఖిల్ సింగ్, సారగండ్ల మహేష్ పోలీసులకు పట్టుబడ్డారు. మరో కేసులో ఏపీకి చెందిన విజయ్ కుమార్, బంగారు రాజు హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. వైజాగ్ నుండి 1.50 కేజీల గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ వస్తుండగా నడిగూడెం వద్ద పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారు. మరో కేసులో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన పురం గణేష్ పారామెడికల్ చదువు మధ్యలోనే ఆపేసి కూలీ పనులు చేస్తూ గంజాయికి అలవాటు పడ్డాడు. దాచేపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తుల నుండి 800 గ్రాముల గంజాయి కొనుగోలు చేసి గరిడేపల్లిలో తిరుగుతుండగా పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం మళ్ళా విశాఖపట్నం నుంచి గాంజా తరలిస్తున్నారని చెప్పిన ఒక సమాచారంపై వెహికల్ చెకింగ్ పెట్టడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్లో టాటా పంచ్ కార్ నెంబర్ TS08 JH 8037 పెట్రోల్ కార్. ఈ కార్ని జూమ్ కార్లో బుక్ చేసుకొని విశాఖపట్నం వెళ్ళి ఒక 20 కేజీల గాంజాయి సేకరించి అది హైదరాబాద్ తీసుకెళ్లి ధూళిపేటలో అమ్మడం కోసం వెళ్తున్న పెడ్లర్స్ని, దీనికి మొత్తం ముఖ్య కారకుడు సూత్రధారి ఠాకూర్ నిఖిల్ సింగ్ మరియు సారగుళ్ళ మహేష్. ఈ ఠాకూర్ నిఖిల్ సింగ్ అతను ఆసిఫ్ నగర్ ఉంటాడు, ఎక్కువ ధూళిపేట ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మహేష్ అన్న అతను ఎన్టీఆర్ నగర్ కాలనీ, ఎల్బీ నగర్, ఈ పెయింటర్ జాబ్ చేస్తారు. వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో గరిడేపల్లి దగ్గర ఒక మనిషి అంటే వెహికల్ దిగి నార్మల్గా నడుచుకోబోతుంటే అవుట్ మీద ఎస్ఐ గరిడేపల్లి కొండలరెడ్డి అని చెక్ చేస్తే అతని దగ్గర మార్నింగ్ ఆల్మోస్ట్ 600 గ్రాముల గాంజా దొరికింది. ఇతను దాచేపల్లి వాస్తవ్యుడు. ఈయన సేకరించిన దాన్ని కొంత కొనుక్కొని దాచేపల్లి నుంచి తీసుకొని గరిడేపల్లిలో డిస్పోజ్ చేస్తానికి వస్తున్నాడు. అతను పట్టుకుని అతని మీద కేసు పెట్టడం జరిగింది. ఇది మొత్తం అంటే ఒక ప్యాకెట్ 300 రూపాయలు చొప్పున అమ్మడం కోసం తీసుకొచ్చాడు. ఇంకొకటి ఇంగే టైట్ చేసిన క్రమంలో బస్సులో ఒక 2 మందలో విజయ్ కుమార్, రొంగలి బంగారాజు మరియు విజయ్ కుమార్ ఇద్దరు. వీరు కూడా విజయ్ కుమార్ విశాఖపట్నం జిల్లా అతను, ఈ బంగారాజు విశాఖపట్నం, మరి విజయ్ కుమార్ ఈ బాపట్ల. వీళ్ళు మాదాపూర్లో కిరణ్మయ్య హాస్టల్లో ఉంటూ అక్కడ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని బతుకుతున్నారు. ఆ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని బతుకుతున్న క్రమంలో అక్కడ వీళ్ళు గంజాకి అలవాటు పడ్డారు. ఆ హాస్టల్లో కూడా వీళ్ళకి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు.